మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో గల ఇటిక్యాల చెరువులో అక్రమంగా మట్టి నింపుతున్న వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఇరిగేషన్ ఏఈ గౌతమ్ తెలిపారు. ఇటిక్యాల చెరువు మొత్తం 100 ఎకరాలు ఎఫ్టీఎఫ్లో ఉందని, దీనిలో కొంతమంది వ్యక్తులు మట్టిని నింపుతున్నారనే ఫిర్యాదుతో విచారణ చేపట్టామని తెలిపారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో గల భూములకు చుట్టూ ట్రెంచి వేస్తామని, బఫర్ జోన్లో ఆక్రమణలు చేసిన వాటిని తొలగిస్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు పడ్డ గండిని మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సవిత ఇంద్రారెడ్డితో పరిశీలించారు. ఇక పంట నష్టపోయిన ప్రతి రైతుకు 30,000 నుంచి 50,000 వరకు నష్టపరిహారం చెల్లించే విధంగా అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు భరోసా ఇచ్చారు. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో మన ఊరు మన బాధ్యత కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి గ్రామ ప్రజలకు వినాయక మట్టి ప్రతిమలను అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దుందుబి వాగు రావడంతో గోనే బోయినపల్లి గ్రామానికి చెందిన 10 మంది చెంచులు చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు రెస్క్యూ టీం, అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ చేపట్టి బాధితులను కాపాడారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘురాజ్ వెర్రబల్లి పిలుపునిచ్చారు. ఖమ్మం మంచుగండి నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాల్వొడ్డు ప్రాంతంలోని బొక్కలగడ్డలో బీఆర్ఎస్ నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండగా ఘర్షణ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను అడ్డుకుని రాళ్లతో దాడి చేయడమే కాకుండా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నేపథ్యంలో మాజీ మంత్రి పువ్వాడ హరీష్ రావు, మాజీ ఎంపీ నామా కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ములుగు జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకు ముందు రైతులు ధర్నా చేపట్టారు. తమ పంట రుణాలు మాఫీ అవ్వలేదని బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులు తమని కార్యకలాపాలు బ్యాంకులు చుట్టూ తిప్పుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం లచ్చంగూడ గ్రామానికి చెందిన కోరం వెంకటేశ్వర్లు సాయి కుమార్ 3 రోజుల క్రితం గల్లంతయ్యారు. మేడారం నుంచి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా ఆళ్లగడ్డ మండలం సమీపంలోని రాయపాడు వద్ద కిన్నెరసాని వాగులో గల్లంతైనట్టు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుల సెల్ సిగ్నల్ కూడా కిన్నెరసాని వాగు సమీపంలో చూపించడంతో గ్రామస్తులు అల్లపల్లి పోలీసులు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన పడిశాల కుటుంబరావుకు తేలుకుట్టింది. అతనికి చికిత్స నిమిత్తం దవాఖానకు తీసుకెళ్లామంటే ఇటీవల 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కేశవాపురం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రవాణా పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. దీంతో అతనికి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కర్ర కావడికి జోల కట్టి అతన్ని కూర్చోబెట్టుకుని ప్రవహిస్తున్న నీటి గుండా గ్రామస్తులు దాటవేసి ప్రాణాలు కాపాడారు. విజయవాడ వరద బాధితులకు సత్వర సాయం అందిస్తుంది ఏపీ ప్రభుత్వం. సహాయక చర్యల్లో భాగంగా ట్రాక్టర్పై ముంపు ప్రాంతాలకు వెళ్లి వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించారు. హోంమంత్రి అనిత ఎవరు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ట్రాక్టర్పై ఇంటింటికే వెళ్లి ఆహారం, తాగునీరు అందించారు. కూసుమంచి మండలం పెరికసింగారం వేణుగోపాల స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దేవాలయం గోడ పగలగొట్టి లోపలికి వెళ్లిన దుండగులు గర్భగుడిలోకి వెళ్లి ఆభరణాలు చోరీ చేశారు. గర్భగుడి ఎదురుగా ఉన్న ప్రాకారంను పగలగొట్టి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పెనమూరు నియోజకవర్గంలో క్రమక్రమంగా వరద ఉధృతి తగ్గుతోంది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కరకట్ట ప్రాంతమైన యనమల కుదురు నీట మునిగింది. వరద ఉధృతి తగ్గడంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఎవరు ఇళ్లకు వెళ్తున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ట్యాంకుల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. పుట్టిన కొద్ది క్షణాల్లోనే పసికందు ముళ్ల పొదల్లో లభించిన దారుణ ఘటన మేడ్చల్ గౌడవల్లి గ్రామంలో జరిగింది. గౌడవల్లి గ్రామ పరిధిలో రైల్వే గేట్ ఆవల ఉన్న ముళ్ల పొదల్లో శిశువు ఏడుస్తున్నట్లు అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ గుర్తించాడు. లోపలికి వెళ్లి బొడ్డు కూడా ఊడని ఆడ శిశువు పాలిథిన్ కవర్లో చుట్టిపడేసినట్లు గుర్తించాడు. ఆ శిశువును ముళ్ల పొదల్లో నుంచి జాగ్రత్తగా బయటకు తీసి మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రునై పర్యటనలో ఉన్నారు. బ్రునై సుల్తాన్ హాజీ హసనాల్ బల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్నారు. బ్రునై పర్యటన చేసిన మొదటి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. క్రౌన్ ప్రిన్స్ ఆల్ మహతాది ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. భారత ప్రధానిగా తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం. భారత ప్రధాని బ్రునైలో పర్యటించడం ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అత్యాచార నిరోధక బిల్లు ఆమోదం పొందింది. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశాల తొలి రోజైన ఈ రోజు అత్యాచార నిరోధక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ప్రభుత్వం అపరాజిత మహిళలు పిల్లలు బిల్లు 2024 అని పేరు పెట్టింది. ఈ బిల్లులో అత్యాచారం, హత్యలకు పాల్పడే నేరస్తులకు మరణశిక్షణ విధించే నిబంధన ఉంది. తుపాకుల మద్దతుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం మరోసారి దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ, బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో లోహగావ్, పెడియా అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 10 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రజలకు పారదర్శకంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల విశ్వాసం పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రాముఖ్యాన్ని వివరించారు. తన పాలనలో కమ్యూనికేషన్కు ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు సాధించిన విజయాల గురించి ప్రజలకు తెలియజేయడంలో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవకతవకలు, అవినీతి ఆరోపణలపై అరెస్టైన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను ప్రత్యేక సిబిఐ కోర్టు 8 రోజుల కస్టడీ పంపింది. మంగళవారం మధ్యాహ్నం ఘోష్ను నిజాం ప్యాలెస్లోని సిబిఐ కార్యాలయం నుంచి బయటకు తీసుకొచ్చిన సిబిఐ ఆలీపూర్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు తరలించింది. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఇల్లు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. 2022లో ఢిల్లీలోని జహాంగీర్పూర్లో పలు ఇండ్లు కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్తో పాటు అల్లర్ల కేసుల్లో నిందితులను ఆస్తులను కూల్చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. దేశంలో కుల గణనకు ఆర్ఎస్ఎస్ మద్దతు ప్రకటించింది. హిందూ సమాజంలో కుల సంబంధాలు అనే సున్నితమైన అంశం ఉంది. జాతీయ ఐక్యత, సమగ్రతకు సైతం ఇది ముఖ్యమైన అంశం. నిర్దిష్ట సమాజం లేదా కులానికి అందించే అన్ని సంక్షేమ పథకాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలనేది ఆర్ఎస్ఎస్ అభిప్రాయం. ఇందుకోసం ప్రభుత్వానికి గణాంకాలు కావాలి. అయితే ఎన్నికల ప్రయోజనాలకు, రాజకీయ లబ్ధికి ఈ గణాంకాలు దుర్వినియోగం చేయరాదని సునీల్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. 2022 సివిల్ సర్వీస్ పరీక్షకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా ప్రకటన ఇచ్చినందుకు శంకర్ ఐఏఎస్ అకాడమీ కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ 5 లక్షల జరిమానా విధించింది. 2022 సివిల్ సర్వీస్ పరీక్షకు సంబంధించి అకాడమీ ఇచ్చిన ప్రకటనలో ఆల్ ఇండియా స్థాయిలో ఎంపికైన 933 మందిలో 336 మంది తమ అకాడమీలో శిక్షణ పొందారని, 40 మంది టాప్ 100లో ఉన్నారని పేర్కొన్నారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కోసం బెంగళూరులోని భారత ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీలో తయారు చేస్తున్న బోగీల నమూనా ఫోటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విడుదల చేశారు. ఈ రైలు 3 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.